ఆదర్శప్రాయమైన వాళ్ళు ఉన్నారు మనకి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలు ఉన్నారు. ఒక మహాయోగులు మహాతపస్సులు మనకి వేలు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచంలో అక్కడ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడతారు. మిగిలిన దేశాల్లో మహిమోపేతులైన వాడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడతారు. మనకి గత శతాబ్దుల్లోనే ఈ గడ్డపై పుట్టడం వలన ఇతర సంప్రదాయాల వారు కూడా మహాయోగులుగా అక్కడ వెలిగారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గత శతాబ్దం చూడండి, ఓ పక్క సంప్రదాయ పద్ధతిలో కామకోటి పరమాచార్య స్వామి, మరి ఇంకా సంప్రదాయం కాకుండా కేవలం జ్ఞానమే కావాలి, ఇంకోటేం కాదు అనుకుని చిన్నతనంలోనే ఉపనయనం కూడా కాకుండా వెళ్ళిపోయినటువంటి రమణ మహర్షి. ఆయన మహామనిషి, మహానుభావుడుగా, విదేశాల వాళ్ళకు కూడా శాంతిని కలిగించేవాడుగా ఇప్పటికీ విదేశాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆయన మార్గంలో ఆయన చెప్పిన దాని వల్ల శాంతి పొందుతామనే భావంతో. మరి అలాగే షిరిడీ సాయిబాబా, ఆయన కేవలం మన సంప్రదాయం వాడే కాదు, అలా అని చెప్పని విశ్రామ సంప్రదాయము కాదు, కానీ సాధకుడు. సిద్ధిస్థితి వచ్చింది. సిద్ధిస్థితి రావడం వలన ఆయన ఇప్పటికీ విదేశాల్లో కూడా ఆరాధించబడుతున్నాడు. ఆయన చెప్పేది మనకు, ఆయన చరిత్ర చదివితే దాంట్లో ఆయన ఏం చెప్పి మనకు సంప్రదాయంలో ఏం చెప్పారో అవి విషయాలు చాలా కనపడతాయి. రామకృష్ణ పరమహంస, అందరూ సాధన చేసి మహాసిద్ధులుగా ఉన్నారు. వీళ్ళు ఊరికే మనకు కనబడేవాళ్ళు. మనకు కనబడని వాళ్ళు హిమాలయంలో రామ్లాల్ ప్రభుజీ, మహాభావాజీ పరమహంస యోగానంద గారి యొక్క మూల పురుషులు. మరి రామ్లాల్ ప్రభుజీ, ఇక్కడ ఈ రామ్లాల్ ప్రభుజీ ఈయన ఇక్కడ ప్రచారం చేసినవారు. ఆయన సంప్రదాయంలో మహాపురుషులు, ఆయన ఇంకొక ఆయన ఉన్నారు.